హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అమ్మవారికి చాలా ఇష్టమైన ఆవ పులిహోరను తయారు చేస్తున్నానండి. గుళ్ళో చేసిన ప్రసాదంలా ఉండాలని అర్చక స్వాముల వారిని అడిగి మరీ తెలుసుకుని చేస్తున్న ప్రసాదం అండి ఇది. అద్భుతమైన రుచి వచ్చిందండి. వీడియోని చివరి వరకు చూడండి, చాలా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి. నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం తీసుకుని చేస్తున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేస్తే కరెక్ట్గా 1/2 కేజీకి సరిపోతుంది. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇక్కడ ఈ బియ్యాన్ని అత్యవసరం చేసి వండుతున్నానండి. అంటే బియ్యాన్ని వాచక్కర్లేదు. ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు చొప్పున స్టవ్ మీద పెడితే అన్నం కింద రెడీ అయిపోతుంది. ఇలా మీకు అత్యవసరం పెట్టుకోవడం రాకపోతే నార్మల్గా కుక్కర్లో వండేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి చూస్తున్నారు కదా, ఇలా గుప్పిడి చింతపండు అయితే సరిగ్గా సరిపోతుంది. అంటే ఇది 100 గ్రాముల వరకు వస్తుంది. ఈ చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టండి. ఆవాలు కూడా నానబెట్టుకుందాం. ఇలా గుప్పుడు ఆవాలు తీసుకోండి. ఇందులోనే 5 ఎండుమిర్చి అలాగే 2 చిటికెళ్ళ పసుపు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకుని ఇదంతా మునిగేంత వరకు వాటర్ వేసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇంతకు ముందే స్టవ్ మీద రైస్ పెట్టాం కదా, దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చింతపండు రసం తీస్తున్నప్పుడు ఇలా స్ట్రైనర్ సాయంతోనే చింతపండు రసం తీసుకోండి. ఇలా అయితేనే చింతపండులో ఉండే ఈనెలు రసం అన్నది కిందకి దిగిపోకుండా ఉంటాయి. ఇలా తీసుకున్న ఈ చింతపండు రసాన్ని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. రెడీ మనం ఆవాలు నానబెట్టుకున్నాం కదా, 15 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తటి పేస్ట్ వలె కావాలనుకుంటే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, రైస్ అనేది రెడీ అయిపోయింది. వాటర్ ఏమీ లేకుండా ఇలా అన్నం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకుని అన్నాన్ని కొంచెం చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1/2 కప్పు వరకు ఆవు నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలోకి 2 గుప్పిళ్ళ వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోండి. వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్ లో మంచిగా వేపించుకోండి. ఇవి ఇలా సగం వరకు వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని అలాగే మినపప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా వేసుకోండి. ఇక్కడ మనం వేసే దినుసుల క్వాంటిటీ అనేది ఇన్నే వేయాలని ఏం లేదండి. మనకు నచ్చినట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా కొంతసేపు వేపించిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1.5 టీ స్పూన్ చొప్పున మిరియాల పొడి, ఇంగువ వేసుకోండి. అలాగే దీనిలోకి 10 ఎండుమిర్చిని చిన్నగా తుంచి వేసుకోండి. తాలింపంతా కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే వేపించుకోవాలండి. ఈ మంచిగా వేగినయి అన్న తర్వాత 100 గ్రాముల వరకు జీడిపప్పును కూడా వేసుకోండి. ఇలా జీడిపప్పు కూడా 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇలా పులుసు వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి చీరికలుగా కట్ చేసుకున్న 10 పచ్చిమిర్చి, 2-3 బెల్లం ముక్కలు, 1 టీ స్పూన్ చొప్పున పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. చెప్తున్నాను కదా, ఇది టెంపుల్ స్టైల్లో కాబట్టి ఇక్కడ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనిలోకి 2 ఇంచుల అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఈ చింతపండు రసంలో మనం వేసిన పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ చింతపండు బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆవాల పేస్ట్ వేసిన తర్వాత దీన్ని స్లోలో ఉంచుకుని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇది బాగా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇది ఆఫ్ చేసుకుని మనం ముందుగా చల్లారి పెట్టి ఉంచుకున్న రైస్లో ఇదంతా కూడా కలుపుకోవాలి. నేను చెప్తున్నాను కాదండి, ఈ పులిహోర తాలింపు అయిన తర్వాత ఇల్లంతా కూడా మంచి ప్లెజెంట్ స్మెల్ అయితే వచ్చింది. మనకే ఇలా అనిపిస్తే ఇంకా అమ్మవారికి అయితే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో చెప్పండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కనుక ఇంకా మాటలు లేవండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలా టెంపుల్ స్టైల్లో ఆవు పులిహోరని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.